వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ప్రచారంలో భాగంగా జిల్లా పద్మశాలి కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. పద్మశాలి ఐక్యత బలాన్ని చాటి చెప్పే విధంగా విజయం సాధించడానికి అందరూ కృషి చేయాలని కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు. కిసాన్ నగర్ గ్రామ జనాభాతో పద్మశాలి కులస్తులే ఎక్కువగా ఉన్నారని, విజయం సాధించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని వారు తెలియజేశారు. మునుముందు మరిన్ని అవరోధాలను అధిగమించి పద్మశాలి కుల వృక్షం ఎదగాలని ఆకాంక్షించారు. అక్బర్పేట బోంపల్లి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు దివా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, కాజీపూర్ గ్రామంలో ప్రజలు ఎలాంటి బలోపేతాలకు లొంగకుండా ధర్మాన్ని గెలిపించడం సంతోషంగా ఉందని, గ్రామ సర్పంచ్గా భాగ్యలక్ష్మి చిరంజీవి విజయం వెనుక గ్రామస్తులు యువత కృషి ఎంతో ఉందని తెలిపారు. ప్రజలు ధర్మం వైపు నిలబడటం గర్వంగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు మల్లేశం పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ ముందు సంఘం జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు. సంగారెడ్డిలోని శ్రీ వైకుంఠపురంలో ఈ నెల 16 నుంచి జనవరి 15వ తేదీ వరకు ధనుర్మాస వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వరదాచార్యులు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా 1,00,000 మందికి పైగా భక్తులు ఉత్తర ద్వారం మీదుగా స్వామివారిని దర్శించుకుంటారని తెలియజేశారు. జనవరి 11వ తేదీన చౌరస్తా నుంచి ఆలయం వరకు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా గుంపన్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ అనుచరుడు మాజీ ఎంపీపీ రామ్నాథన్ ఓటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రద్దు చేస్తామని ఆయన అన్నారు. గెలిచినా ఓడినా కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ అవుతారని, ఎమ్మెల్యే దగ్గర పనులు కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థికే ఓటు వేయాలని ఆయన ఓటర్లను హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. కొడిన్ కలిపిన దగ్గుమందు వ్యాపారంలో భాగస్వామిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ కానిస్టేబుల్ అలోక్ ప్రతాప్ సింగ్ కు చెందిన లక్నోలోని రాజ్భవనం లాంటి ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. లక్నో సుల్తాన్పూర్ హైవే పక్కన 7,000 చదరపు అడుగుల్లో సుమారు 7 కోట్ల రూపాయల విలువైన ఈ 2 అంతస్తుల భవనంలో యూరోపియన్ శైలి అలంకరణలు, ఖరీదైన వస్తువులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ దాడిలో పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కైనప్పటికీ ప్రజలు బీజేపీ బలపరిచిన అభ్యర్థులకే గెలిపించారని తెలిపారు. గెలిచిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను సత్కరించి అభినందించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులే కీలకమని, ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా నిర్మల్లో జరిగిన 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు అందరి సహకారంతో విజయవంతంగా ప్రశాంతంగా ముగిశాయని ఎంపీడీఓ రాధా రాథోడ్ తెలిపారు. విద్య, వైద్య సిబ్బంది, పోలీస్ శాఖ, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో ఎన్నికలు సజావుగా నిర్వహించబడ్డాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఎన్నికలు విజయవంతం అందరి సమష్టి కృషితోనే సాధ్యమైందని ఆమె తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మానాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచులకు బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం బంజారాలకు 10% రిజర్వేషన్లు కల్పించి తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు చాలా చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికలు జరగగా, కొన్ని చోట్ల పోటీ ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ సందర్భంగా ఎన్నికైన బంజారా సర్పంచులు, ఉప సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని శపథం చేసిన ఓ కార్యకర్తకు చుక్కెదురైంది. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పదనతిట్ట మున్సిపాలిటీలో ఎల్డీఎఫ్ గెలుస్తుందని, ఓడితే మీసాలు తీయించుకుంటానని కార్యకర్త బాబు వర్గీస్ సవాల్ చేశారు. కానీ అక్కడ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ విజయం సాధించింది. దీంతో బాబు స్థానిక సెలూన్ షాప్కెళ్లి మీసాలు తీయించుకున్నాడు.